అక్కడ మీరు చూడొచ్చు వెనక సైడ్ ఊర పిచ్చుకలు మీ అక్కడ ఉన్నాయి, ఆ కిటికీ దగ్గర ఉన్నాయి చూడండి, అవి ఊర పిచ్చుకలు మీకు తెలుసు. సో పిల్లలు ఈ ఇండ్ల కట్టుదలలో మోడర్న్ స్టైల్స్ అంటే మామూలుగా ఈ కొత్త ఇండ్లు డాబా ఇండ్లు వచ్చిన దగ్గర నుంచి అవి గూడు పెట్టుకోవడానికి స్పేస్ లేదు. స్పేస్ లేక ఎక్కడ పెట్టుకోవాలి అవి గూడు? అవి చెట్ల మీద పెట్టవు. జనరల్గా ఇళ్లలో మనుషులతోటే ఉంటాయి. తెల్లారులు వేస్తే వాటి మనుషులతోటే ఉంటాయి. మనుషులు ఏదైనా గింజలు వేసినా మిగిలిన ఉంటాయి. ఎందుకంటే ఆ ఇండ్లకు పెంకుటిండ్లకు కిందికి కంకులు, వరి కంకులను కట్టేది, జొన్న కంకులను కట్టేది, వాటిని తినుకుంటూ ఉండేది. ఇప్పుడు అసలు జొన్న కంకులే కనపడట్లేదు మనకు. ఇక వరి కంకులు కట్టుకోవడానికి ప్లేసే లేదు అక్కడ, ఎక్కడ కడతారు? అలాంటి సందర్భం లోపల అవి ఒక కారణం లేకుండా పోవడానికి. రెండవది ఏంటంటే మన వ్యవసాయం లోపల ఇప్పుడు మనము పెస్టిసైడ్స్ వాడుతున్నాం పురుగులను చంపడానికి. ఆ పెస్టిసైడ్స్ తిని చనిపోయినటువంటి పురుగులను ఇవి తిని చనిపోతున్నాయి. ఇంకొక కారణం ఏంటి అని అంటే రేడియేషన్ ప్రాబ్లం. మొబైల్ టవర్స్ వచ్చినాయి కదా, మీరు రోబో 2.0 మూవీలో చూసుంటారు పక్షిరాజు అని. సో దాని కారణము ఏంటిది అని అంటే రేడియేషన్ ప్రాబ్లం. ఇప్పుడు ఇంకా వేరే రేడియేషన్స్ కూడా ఉన్నాయి. ఎక్స్ట్రీమ్ లో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ అని కూడా ఉంటుంది, రాడార్ వ్యవస్థ కోసం సపోర్ట్ చేసి. అందులోపల మాత్రం 1,00,000 కిలోమీటర్ల వరకు ఆ రేడియేషన్ ప్రభావం ఉంటుంది. ఆ 1,00,000 కిలోమీటర్లో ఉన్నటువంటి నాట్ ఓన్లీ స్పారస్, జంతువులు, మనుషులు అన్ని ఏదో ఒక రకంగా వాటికి ఎఫెక్ట్ అవుతూనే ఉంటాయి. అలాంటి భయంకరమైనటువంటి తరంగ దైర్ఘ్యాల మధ్యలో మన జీవనం ఇప్పుడు మార్పు చెంది విలుప్తం అయిపోయే పరిస్థితికి వస్తుంది. అన్ని జంతువులు దాదాపు కొన్ని విలుప్తం అయిపోయినాయి. స్పారోస్ కూడా ఎండేంజర్ స్పీసీస్గా మారిపోయినాయి. సో ఇంత దాష్టికం మనిషి చేస్తున్నాడు, మనిషి స్వార్థం కోసం. సో అలాంటి వాటిని రక్షించుకునే బాధ్యత మన అందరిపైన ఉంది. ముఖ్యంగా రేపటి తరాల కోసం మీపైన ఎక్కువగా ఉంది. ఎందుకు అనంటే పూర్వీకులు మాకు మంచి వాతావరణాన్ని మనకిచ్చిండ్రు, మా పెద్దోళ్ళకి. అంటే ఇప్పుడు సార్ వాళ్ళ టీచర్ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ అప్పుడు ఉండే. కానీ ఇప్పుడు పూర్వీకులు ఇచ్చినటువంటి మాకు ఇచ్చినటువంటి నేచరు మీకు ఇవ్వలేకపోతున్నాం. ఇక మీ వరకు వచ్చే వరకు మీరు అనుభవించినట్టు ఈ కొద్ది నేచర్నైనా మీ పిల్లలకు మీరు అందించలేరు. ఎప్పుడు మీరు ఇప్పటి నుంచి రియాక్ట్ కాకపోతే, ఇప్పటి నుంచి మీ పర్యావరణం చుట్టూ ఉన్నటువంటి పర్యావరణం అంటే ఏదో కాదు, రాళ్ళు, రప్పలు, గుట్టలు, చెట్లు, జంతువులు, అదేవిధంగా మన ఏది మామూలుగా అడవులు, ఇసుక, ఇలాంటివి జీవం ఉన్నవి, జీవం లేనివి, వాటి మధ్యలో రెండింటి మధ్యలో ఉంటుంది, సంబంధం ఉంటుంది.